భారతదేశానికి స్వతంత్ర ఫలాలు అందించడం కోసం విద్యార్థి దశ నుంచే తన జీవితాన్ని జాతి కోసం త్యాగం చేసిన బాబు జగజ్జీవన్ గారి యొక్క జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపు భారతదేశంలో స్వతంత్రం కోసం కానీ దళిత బలహీన వర్గాల కోసం కానీ పోరాటం చేశారు అంటే ఇవాళ మనం ఇవాళ తెల్ల సొక్కా వేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నాం అంటే దానికి ఇద్దరు కారణం ఉన్నారు. ఒకళ్ళు మరి బాబు జగజ్జీవన్ గారు అయితే బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈ సమాజంలో అట్టడుగున ఉన్న దళిత బలహీన వర్గాలు పడుతున్న బాధల్ని ఆ రోజున కూడా స్వతంత్ర పోరాటం చేసుకుంటూనే నా జాతికి కూడా ఏదో ఒకటి మేలు చేయాలని చెప్పేసి ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి అన్ని కులాలను కలిపి ఒక రాజ్యాంగం ఉండాలా, మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ముస్లింలు ఈ దేశంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు, మరి దేవాల్లో రానియట్లేదు అని చెప్పి అంటరానితనం ఎక్కువగా ఊళ్ళూతుందని దీని మీద పోరాటం చేయడం కోసం వీళ్ళిద్దరూ కూడా నడుము కట్టుకొని జాతి ఉద్ధరణ కోసం పోరాటం చేసిన వాళ్ళ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ గారు దళిత జాతికి రెండు కండ్లు. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటే చాలా సంతోషించాలా. అప్పుడు మనోళ్ళు చాలామంది చెప్పారు, మరి కార్మిక శాఖ మంత్రిగా చేసిండు, వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిండు, ప్రధానమంత్రిగా వచ్చి ప్రధానమంత్రి స్థాయికి వచ్చేవారికి ఇప్పుడు ఏ విధంగా అయితే వెనకలాగుతున్నారో ఒక దళిత వ్యక్తి ప్రధానమంత్రిని కాకుండా వెనకలాగినట్టు ఆ రోజున మరి ఎవరైతే వెనకలాగారో వాళ్ళు కూడా ఈ రోజున మరి బాధపడే పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఎవరో ఒక దళితుడు ప్రధానమంత్రిని కాకుండా శరణ్ సింగ్ని తీసుకొచ్చి పెట్టారు అంటే అప్పటి నుంచి కూడా పార్టీలో కూడా వివక్షణ కొనసాగుతూ ఉంది. ఆ రోజున కాంగ్రెస్ నాకు అన్యాయం చేసిందని చెప్పి కాంగ్రెస్ అని పెట్టి జగజ్జీవన్ గారు ఆ రోజున ఆ కాంగ్రెస్ పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళకి తక్కువ అయితే గత్యంతరం లేకుండా నువ్వు ప్రధానితనని చెప్పేసి ఆ రోజున ప్రధానమంత్రి కూడా ఇవ్వటం జరిగింది. ఏదైనా సరే అన్నిటిని ఎదుర్కొని ఇవాళ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, నెవరు జగజ్జీవన్ లైక్ మ్యాన్ నెవర్స్ కమ్స్ అగైన్. ఇలాంటి వ్యక్తి మళ్ళీ జీవితంలో రాడనేది విషయం మనకి మరి నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఇక్కడున్న మీ అందరూ కూడా ఇవాళ రాజ్యాంగం రచించి పార్లమెంట్లో పెట్టే కాడ, పార్లమెంట్లో పెట్టిన తర్వాత దీన్ని అమలు చేసే కాడ అంబేద్కర్ గారు 100% ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీని న్యాయం చేయడం కోసం ప్రత్యేక నియోజకవర్గాలు కావాలా అని చెప్పి పోరాటం చేస్తే ఆ పోరాటంలో కూడా ఆయన్ని మరి గెలవనీయకుండా మరి ఆ బిల్లు పాస్ చేయకుండా అడ్డుపడ్డ తరుణంలో బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ పార్లమెంట్ నుంచి బయటకు వచ్చిన కొంత దళిత ఎంపీలు మరి ఇది పార్లమెంట్లో చట్టం కాకుండా పోతుందంటే అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు ఈ జగజ్జీవన్ గారు జరుపుతా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. జగజ్జీవన్ గారు హాస్పిటల్లో ఆయన హెల్త్ బాగలేక హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో పోయి బిఆర్ అంబేద్కర్ గారు జగజ్జీవన్ గారిని పిలిచి ఈ విధంగా జరుగుతుందంటే అప్పుడు ఎమ్మటే ఆయన హాస్పిటల్ మొత్తం గ్లూకోజ్ అంతా పీకేసుకొని పార్లమెంట్ హాల్లో పోయి దీనికి అమలు చేయకపోతే బిల్లు పాస్ చేయకపోతే నేను రాజీనామా చేస్తా, నేను రాజీనామా చేస్తే నాతో పాటు 150 మంది ఎంపీలు వస్తారు, గవర్నమెంట్ పెట్టిపోద్దని చెప్పేసి ఆ రోజున బెదిరియమట్టే ఇవాళ రిజర్వేషన్ వచ్చిన నేను గంటపదంగా చెప్తున్నా. ఇవాళ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు రిజర్వేషన్ వచ్చిందంటే ఊరికి రాలేదు. ఆ రోజున మరి రైటర్గా బిఆర్ అంబేద్కర్ గారు, పార్లమెంట్లో రైటర్గా మరి జగజ్జీవన్ గారు పోరాట ఫలితంగానే రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి మీరు వచ్చారంటే దాని విలువ చాలా ఉంది. ఎందుకంటే మరి మనం ప్రతి కార్యక్రమానికి వచ్చేవాళ్ళైనా మరి ఈ కార్యక్రమానికి ఇంపార్టెన్స్ ఇచ్చి రేపు జరగబోయే 14వ తారీఖు నాడు మరి బిఆర్ అంబేద్కర్ గారికి కూడా ఘనంగా చేయాలని చెప్పేసి సభకు మనవి చేసుకుంటే అవకాశం మీ అందరు కూడా రైతు తెలియజేసుకున్నా. జగజ్జీవన్ గారి నాయకత్వం. జోహార్ జగజ్జీవన్ గారు, జోహార్ 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 జగజ్జీవన్ గారు, జోహార్ జోహార్ జగజ్జీవన్ గారి ఆశయాలను జగజ్జీవన్ గారి ఆశయాలను